ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లక్ష్మీప్రదమైనటువంటి మొక్కలు ఖచ్చితంగా కొన్ని మొక్కలను ప్రత్యేకంగా చెప్తూ ఉంటుంది కదా శాస్త్రం. ఇవి ఉండి తీరాలి, ఇవి ఉంటే ఆ కళ వేరు, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం వేరు అని. అటువంటి మొక్కలు ఏమిటి, ఖచ్చితంగా ఇవి పెంచుకొని తీరండి అని చెప్పేవి ఏమైనా ఉన్నాయక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకు అనంటే తెలియకుండానే మేము అనుకోకుండా అంటే అబ్బా ఈ కలర్ ఎంత బాగుందో, ఇది భగవంతుడికి ఇష్టం కదా, అందులో శివుడికి ఇష్టం అని అంటే చాలా నచ్చుతుంది, ఆనందం అనిపించేస్తుంది. పాపం ఆయన అభిషేక ప్రియుడు, ఇంత నీళ్లు పోస్తే సంతోషించేస్తాడు. అలాంటిది నాకు ఇష్టం అని అన్నాడు అంటే ఇంకా ఖచ్చితంగా అది మన కోసం చెప్పినట్టే అని అనుకొని చేస్తాను. అందులో ఈశ్వరుడికి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే మేము మొన్న కార్తీక మాసం 365 ఒత్తులు వెలిగించుకోవాలని వెళ్తే ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ చెరుకు రసం బండి ఆగి ఉంది. ఫ్రెష్ గా తీసిస్తాడు చూసావా, ఇంటింటికి తిరిగి. అబ్బా అని చెప్పి వెంటనే చెరుకు రసం 4 గ్లాసులు ఎంతమంది ఉన్నామో అంతా కొనేసుకొని ఆయనకి అభిషేకం చేస్తాం అనమాట. అద్భుతం. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అంత మమేకమైపోయి సమకూరుతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనవి శంఖం పువ్వులు, బ్లూ కలర్, బ్యూటిఫుల్ బ్లూ కలర్. వీటితో పలావ్ కూడా చేసుకుంటున్నారు పద్మిని ఇప్పుడు. అవును, టీ కాచేస్తున్నారు, పలావ్ చేసుకుంటున్నారు. దాంతో పులావ్ బ్లూ కలర్ లో, బ్లూ కలరే అవుతుంది. సహిస్తుందా కలర్ లో? ఏమో మరి. ఓకే, ఎంత ఆరోగ్యానికి మంచిదైతే మాత్రం ఇష్టం కొంతమందికి ఆ కలర్ అంటే. బ్లూ టీ అవును, కలర్ చాలా బాగుంటుంది కానీ ఆహారంలో ఓకే. అయితే మనం ఏం చేయాలి అని అంటే చక్కగా ఇంట్లో చక్కగా పెంచుకోవాలి. పేరు కూడా చూస్తే అపరాజిత మొక్క పేరు అంటే పరాజయము లేనిది అని అర్థం అన్నమాట. అసలు మొక్క ఎదిగిన తర్వాత అది శుష్కించిపోబోతోంది, ఇంకా కొంచెం క్రీపర్ కొంచెం ఎంతైనా ఎదిగిన తర్వాత డౌన్ అవుతుంది అనమాట. మళ్ళీ వెంటనే గింజలు వచ్చేస్తాయి ఆ చెట్టుకే, ఎండిపోతాయి కూడా. మనం తీయకుండా ఉంటే చెట్టుకే ఎండిపోతాయి. జనరల్ గా మనము తీసిన తర్వాత పక్కకు పెడితే ఎండాలి కదా, చెట్టుకున్నప్పుడే గింజలు ఎండుతాయి. చక్కగా మళ్ళీ వేసుకోవడమే అన్నమాట. ఒక్క పువ్వు వచ్చినా చాలా మంచిదే. అలా అందులో వైట్ కూడా ఉంటాయి మళ్ళీ శంఖం పూలు, అవి కూడా చాలా నిర్మలంగా ఉంటాయి. ఇప్పుడు చాలా కలర్స్ కూడా వస్తున్నాయి. వీళ్ళు కొంచెం పింక్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు శంఖం పువ్వుల్లో, కలర్ మార్చి. ఏదైనా గానీ బ్లూ కలర్, వైట్ అంటే చాలా శ్రేష్టం. బ్లూ చాలా శ్రేష్టం. అది చిన్న కుండీలో కూడా చక్కగా పెరుగుతుంది. నేను ఏం చేస్తా అంటే కుండీలో పెట్టేసేసిన తర్వాత ఇవి బైండింగ్ వైర్స్ ఉంటాయి కదా, బైండింగ్ వైర్స్ ని గుచ్చేస్తాను ఇట్లా, ఇటు నుంచి ఇటు వేసేస్తే అది అట్టే పాకుతూ ఉంటుంది అని చెప్పి. ఏదేమైనా క్రీపర్ కొంచెం బయటకు వస్తుంది, మనం ఒక తాడు కట్టినా పైకి వెళ్తుంది కాబట్టి చాలా మంచిది. అలాగే మందార చెట్టు ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది పద్మిని. దుర్గామ్మ వారికి చాలా ఇష్టం. మరి ఇందులో బోల్డ్ అని కలర్స్ ఉంటాయి కదా, విశేషంగా ఏది? ముద్ద మందారము, ఎర్ర మందారం అంటే చాలా, ఎర్ర మందారం చాలా ఇష్టం. మీరు చూస్తే ఎరుపు పింక్ కలిగింది దేశవాళి మందారం ఉంటుంది, ముద్ద మందారం, అది కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అసలు మందార చెట్లు ఉంటే చాలా మంచిది. ఈ మధ్య కొంచెం పురుగు ఆశిస్తుంది, కాస్త వైట్ కలర్ వచ్చేసి అది చాలా ఇబ్బంది పెడుతోంది మందార చెట్లకి. దానికి మాత్రం మందు తప్పనిసరిగా నర్సరీ వాళ్ళని పిలుచుకొని కాస్త వేసుకుంటే మంచిది అన్నమాట. అలా చేస్తే మంచిది. అలాగే మీకు కుదిరితే గనక చిన్న దాంట్లో కదంబ వృక్షాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఎదుగుతున్నప్పుడల్లా దాన్ని గనక విచ్చేసి పక్కకు పెట్టి తొక్కని జాగాలో వేయడం, ఎండిపోయిన తర్వాత ఎక్కడికన్నా హోమాలకు తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాగే పువ్వుల్లో ఇంకా చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా లేదా అని. కానీ నాకు అచ్చి రాలేదు కదా మనీ ప్లాంట్ ఎందుకను, మరి తెలియదు ఎందుకో, ఇబ్బంది పెట్టింది కాస్త. నాకు బాగా వచ్చింది జేడ్ ప్లాంట్ కూడా ఇట్లా రబ్బర్ లాగా ఉంటాయి ఆకులు. 15-16 రోజులైనా నీళ్లు పోయిపోయినా ఏం కాదు, దాని మళ్ళీ అది సర్వైవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి జేడ్ ప్లాంట్ ఒకటి పెట్టుకుంటే చాలా. అది ఇండోర్ ప్లాంట్ కూడా, ఇంట్లో కూడా లోపల కూడా ఉంటుంది హాయిగా. మీరు నన్ను తిట్టుకోను అంటే గనక నేను ఒకటి చెప్తా, పెంచుకోకూడదు రోజ్. ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి ఉండకూడదు. థార్న్స్ ఉంటాయి కదా, ఏదో ఒక రకంగా కష్టం అనేది
వస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఒకవేళ అన్నమాట. ఉంటే గనక ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇంటి బయట పెట్టండి. ఉమ్. బయట పెట్టండి. ఉమ్. బాల్కనీలో ఉమ్. బాల్కనీ కూడా ఇంట్లోపలికి వస్తుంది. వస్తుందిగా బట్ ప్రహరీ స్టిల్ ప్రహరీ కూడా దాటి. పెడితే మంచిది అని చెప్పుకోవచ్చు. ఉమ్. తీగ పాకే రోజు అస్సలు ఉండకూడదు. అవునా? ఉమ్. ఓ. అస్సలు ఉండకూడదు. వాస్తుపరంగా దోషంగా కూడా పరిగణిస్తాను నేనైతే. తీగతో ఉన్న ఉమ్. రోజైతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటే అది తీసేసేయండి ముందు అని చెప్పడం జరిగింది. వాళ్ళు అది రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నెమ్మదిగా సాల్వ్ అవడం అనేది కూడా Okay. జరిగింది అనమాట. ఓకే. రైట్ అక్క. సో మనీ ప్లాంట్ ఖచ్చితంగా కొంతమందికి అది ఆలోచించుకొని ఉమ్. పెట్టుకోండి. ఉమ్. ఇంకొకసారి పెట్టి చూడండి, మీకు ఏమైనా కొంచెం బానే ఉంది అంటే కనుక పెంచుకోవచ్చు. Hmm. అలాగే లక్కీ ప్లాంట్ అని చెప్పి బ్యాంబూ ట్రీస్ వస్తుంది. Hmm. అది ఊరికే పాడైపోతుంది అనుకుంటున్నాను అవును, కానీ అది నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది. అది ఈ చైనా నుంచి ఇంపోర్ట్ అయినటువంటి ఒక ప్లాంట్ కదా. బ్యాంబూనే ఆ. వాళ్ళు ఉమ్. చిన్నగా చేసి నీళ్ళల్లో పెరిగేటట్టుది ఏమైనా ఇంపోర్ట్ Hmm. అయిందేమో కానీ ఉమ్. మన దగ్గర లేదు ఆ బ్యాంబూ. అదేనా? ముందు ఉమ్. అందులో ఒక రకం నీళ్ళల్లో పెరిగే రకం అన్నమాట. ఉమ్. మీరు అది కూడా మట్టిలో మంచిది. పెరిగే బ్యాంబూ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? ఆ, బాగుంటుంది వేసుకోవచ్చు. అసలు. ఇట్లా ఆ, ప్రహరీ గోడకి ఆంచి వేస్తూ ఉంటారు కొంతమంది. అవును, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రైట్ రైట్. చెరుగళ్ళ ఉంటది అవును, నిజంగా చెరగళ్ళ. చెప్పాలంటే. అవును, చెరగళ్ళ. అలాగే కొన్ని ఆనమాయితీ మొక్కలు ఉంటాయి. ఉమ్. ఇప్పుడు అరటి అరటి ఆనమాయితీ చెట్టు మాకు ఆన్వాయితీ లేదు. ఉమ్. కొంతమందికి తులసి చెట్టు కంపల్సరీ పెంచుకుంటున్నారు కదా. మీరు చేయాల్సింది ఏంటంటే దాంట్లో అగరబత్తి ఇవన్నీ పెట్టేయడం ఉమ్. అట్లాంటివి చేయకూడదు. ఉమ్. ఓకేనా. ఉమ్. ఇంకోటి తులసి నిద్రపోతుంది ఒక్కొక్కసారి. ఉమ్. నిద్రపోయినప్పుడు దాన్ని పక్కకు పెట్టి హోమాల్లో మాత్రమే ఉమ్. ఆ, దాన్ని వినియోగించాలి. దాన్ని వినియోగించాలన్నమాట. ఉమ్. ఎక్కడ కూడా చెట్లలో నిర్మాల్యంలో వాటిల్లో నిర్మాల్యంలో పాడేయకుండా చూసుకోవాలి. ఉమ్. దాచి చక్కగా దాన్ని ఆ, యూటిలైజ్ చేయొచ్చు. సబ్జా చెట్టు అని ఉంటుంది, ఉమ్. రుద్ర తులసి అని కూడా అంటారు. అవును, సబ్జా చెట్టు పెంచుకున్నా కూడా మంచిది. మంచిది. ఉమ్. ఉమ్. ఆ సబ్జా గింజలు ఆరోగ్యానికి కూడా ఆరోగ్యానికి మంచిది. మంచిది. సేమ్ తులసి చెట్టు లాగానే ఉంటుంది ఉంటాయి. అది చూడ్డానికి అవును. బాగుంటుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.